నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఒక్కొక్కటిగా పోస్టుల భర్తీ ఏపీలో జరుగుతున్న విషయం చూస్తున్నాము. రాజ్యసభది అయిపోయింది, అలాగే మహానాడు తర్వాత క్యాబినెట్ విస్తరణ ఉంటుంది అన్న వార్తలు మనం వినడం జరిగింది. రేపో ఇక మాపో అన్నట్టుగా చర్చలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీకి సంబంధించి కూడా త్వరలో భర్తీ చేయబోతున్నారు అన్న ఒక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. దాంతోపాటు ఆశావాహులు కూడా ఎమ్మెల్సీకి సంబంధించి వీర విధేయులు ఒక లిస్టు, గతంలో హామీ ఇచ్చిన వాళ్ళు ఒకరిద్దరు, దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఎవరిని ఫిల్టర్ చేయాలన్నది మీమాంస ఇంకోవైపు. మరి క్యాబినెట్లో ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు? ఉన్నదైతే ఖాళీ ఒకటే, 25 మంది ఉన్నారు ఆల్రెడీ, అంటే సీఎం గారితో కలుపుకొని ఒకరు ఎంట్రీ మాత్రమే ఉంది. కాకపోతే ప్రక్షాళన ఉండబోతోంది అనేది చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓవరాల్గా 6 to 8 మెంబర్స్ని అయితే చేంజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఎవరు ఉండబోతున్నారు, ఎవరు రాబోతున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఈసారి ఉంటుందా? ఎదురు చూస్తున్న ఆశావాహుల లిస్టు చాలా ఉంది. ఏ సామాజిక వర్గాలకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు, ఆయన మాట్లాడదాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఊరించి ఇంకా ఇంకా ఎదురుచూపులు అనేది క్యాబినెట్ విస్తరణకు సంబంధించి చూస్తున్నాము. ఎవరు లోపలికి వస్తారు, ఎవరిని బయటికి పంపిస్తారు అనేది మహానాడు తర్వాత ఉంటుంది. చిన్నబాబు పట్టాభిషేకం అనేసి రకరకాలుగా విన్నాము. బట్ అన్ని ఊహాగానాలే, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటారు. అల్టిమేట్ నా డెసిషన్ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు తెల్లం చేశారు. ఏంటి ఏపీ క్యాబినెట్ ప్రక్షాళన అనేది ఉండబోతోందా? ఖచ్చితంగా మంత్రివర్గ ప్రక్షాళన జరగబోతోంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఒక్క స్థానం మాత్రమే ఖాళీ ఉంది, భర్తీ చేయాల్సిన స్థానం. ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. ఆ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు మీకు 7 నుంచి 8 మంది ఖచ్చితంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఉద్వాసన 7 నుంచి 8 మందికి ఉద్వాసన పలుకుతూ 7 నుంచి 8 మందికి అవకాశం కల్పించేటటువంటి పరిస్థితి ప్రస్తుతం మంత్రివర్గ ప్రక్షాళనలో ఖచ్చితంగా ఉండబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఓకే, ర్యాండమ్ గా 8 మెంబర్స్ అయితే చేంజ్ ఓవర్ గ్యారెంటీ. తప్పకుండా. ఒక్కసారి మీరు మన ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రిమండలి గురించి ఒకసారి మీరు వినిపిస్తే దాన్ని బట్టి మనం. ఓకే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొనసాగుతారు. నారా లోకేష్ గారు కొనసాగుతారు. ఏం చేంజ్ ఓవర్ ఉండదంటారు? ఏముండవు. నెక్స్ట్ శాఖాపరమైనటువంటి మార్పులు ఉంటే ఉండవచ్చు. ఓకే, శాఖలు బదలాయింపు ఉండవచ్చు. ఓకే, అంటే మార్పులు చేర్పులు, ఆ శాఖలలో మార్పులు ఉంటాయి. మరీ కీలకంగా కాదు కానీ కొంచెం అటు ఇటుగా శాఖలు బదలాయింపు ఉంటుంది. అంటే పెరుగుతాయా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి? అంటే ఒక మంత్రి పెరుగుతారు కాబట్టి ఆయన శాఖలు బదలాయించాలి కాబట్టి తగ్గుతాయి వీళ్ళకి. ఓకే, అంటే ఆల్రెడీ కళ్యాణ్ గారి దగ్గర 4 ఉన్నాయి, దాంట్లో నుంచి తగ్గొచ్చు. ఓకే, కింజరపు అచ్చెన్నాయుడు కొనసాగుతారు. కొల్లు రవీంద్ర కొనసాగుతారు. మత్స్యకార సామాజిక వర్గం నుంచి ఆయన మాత్రమే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కొనసాగుతారు. నాదెళ్ల మనోహర్ కొనసాగుతారు. పొంగూరు నారాయణ గారు కొనసాగుతారు. అనిత గారిని తొలగిస్తున్నారు. అనిత గారిని తొలగించి అంతగారి స్థానంలో అంతగారి సామాజిక వర్గానికి అనిత గారు పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి ఆవిడ ఎంపికయ్యారు కాబట్టి ఆవిడ స్థానంలో తంగిరాల సౌమ్య గారు, నందిగామ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి ఎంపికైన తంగిరాల సౌమ్య గారికి అవకాశం ఇస్తున్నారు. ఎంతవరకు ఉద్వాసన పలుకుతారని అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆమె మీద ట్రోల్స్ కానీ అవి కానీ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఆవిడ ధీటుగా లేదు, పనితీరు, హోంశాఖ పనితీరు చాలా అస్తవ్యస్తంగా అపసవ్యంగా ఉంది అన్నది ఇన్సైడ్ టాక్. ఓకే, భద్రతా కారణాల దృష్ట్యా తీసుకున్న, శాంతి భద్రతల దృష్ట్యా తీసుకున్న ఒకంత అయోమయ గందరగోళ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్నాయి. అవునన్నా కాదన్నా వారు లేదని బుకాయించినా కూడా వాస్తవం అయితే శాంతి భద్రతల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైనటువంటి అయోమయ పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఓకే, సత్యకుమార్ యాదవ్ గారిని తొలగించి, భాజపా నుంచి సత్యకుమార్ యాదవ్ గారిని తొలగించి మనకి యాదవ్ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశంలోనే 2 పోటీ పడుతున్నారు. ఒకరు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి, మరొకరు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఇద్దరు ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. అట్లాగే భాజపా నుంచి ఎవరికి అవకాశం ఉంటుంది సమీకరణల దృష్ట్యా అనేది, ఎందుకంటే 8 మంది మాత్రమే శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళలో సామాజిక సమీకరణాలు చూడాలి. వెనుకబడిన తరగతుల నుంచి తొలగిస్తే వెనుకబడిన తరగతులకి అవకాశం ఇవ్వాలి.
ఆ దిశగా చూస్తే ఎవరున్నారన్నది ఒకటి చూడాలి ఏం జరుగుతుందని. అంటే భాజపా నుంచి తీసేసినప్పుడు మళ్ళీ భాజపా నుంచి కదా రీప్లేస్ చేసుకోవాల్సింది. అంటే ఆదోని నుంచి వెనుకబడిన తరగతులు అంటే వాల్మీకి సామాజిక వర్గం నుంచి డాక్టర్ పార్థసారథి గారు ఉన్నారు, కానీ పార్థసారథి గారి కంటే సత్యకుమార్ యాదవ్ గారు వెరీ సీనియర్ ఓకే భాజపాలో. తొలగించకపోవచ్చు అన్నది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. అది 50-50 ఛాన్సెస్, తొలగించకపోవడం. ఓకే, నెక్స్ట్ నిమ్మల రామానాయుడు గారు కొనసాగుతారు, అప్రతిహతంగా చేయలేని సిచ్యువేషన్ కొనసాగుతారు. రాబోయే ఎన్నికల్లో కూడా మనం ఇప్పుడే చెప్పేస్తున్నాం, రాబోయే ఎన్నికల్లో కూడా నిమ్మల రామానాయుడు గారు గెలుస్తారు పాలకొల్లు నియోజకవర్గం. అంటే ఓన్లీ సింప్లిసిటీ అంతేనా? అంటే ఆయన పనితీరండి, నియోజకవర్గంలో ఆయన నాయకులతో కానీ కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ మమేకమైపోయినటువంటి తీరు అద్భుతం. నెక్స్ట్ మొహమ్మద్ ఫారూక్ గారిని తొలగిస్తారు. ముస్లిం మైనార్టీల నుంచి ఫారూక్ గారిని తొలగించి ఫారూక్ గారి స్థానంలో గుంటూరుకి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాలు, గుంటూరు 1 నుంచి గెలిచినటువంటి ముస్లిం మైనార్టీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. అసలు ఈయన ఉన్నట్టు కూడా తెలియకుండా కొనసాగడం చాలా పనితీరు పట్ల చాలా అసంతృప్తి ఉంది. మన లోకేష్ గారు కూడా ఏమాత్రం సుముఖంగా లేరు ఆయనను కొనసాగించడం పట్ల. ఫారూక్ గారిని అయితే తొలగిస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారి స్థానంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అవకాశం లభించవచ్చు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి. వరిస్తుందంటారా? ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆ ప్రమాణం తీసుకునే వారు వైకాపా నుంచి తెలుగుదేశంలోకి రావడం, వచ్చిన తర్వాత గెలవటం, అనూహ్య పరిణామాల నేపథ్యంలో గెలిచిన తర్వాత ఏంటంటే ఖచ్చితంగా ఆనం గారు కూడా అక్కడ నుంచే కదా వచ్చిన రామనారాయణ రెడ్డి గారికి అంటే 2 సంవత్సరాలు ఇచ్చినట్టే కదా. అంటే అక్కడ మంత్రి చేసి మళ్ళీ మరొకసారి మంత్రి అంటే కాబట్టి 2 సంవత్సరాల కాలం పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మంత్రి పదవి వరించే అవకాశాలు ఉన్నాయి మెరుగ్గా. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సున్నితంగా తిరస్కరించారు, వద్దని చెప్పారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులుగా కొనసాగుతున్నారు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారి పట్ల ఎక్కువ శాతం మొగ్గు చూపారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ. వారు సున్నితంగా తిరస్కరించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఇస్తే ఏంటంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు దూకుడు పెంచుతారు. అక్కడ విధేయత ప్రదర్శించినా మంత్రి కాలేకపోయాను, వెంటనే వచ్చి పార్టీలో చేరినా నాకు ఇక్కడ కొంత ఆలస్యమైనా నాకు అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని ఆయన దాంతో ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వైకాపా పార్టీ మీద దాడి చేయడానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చాలా పెద్ద అస్త్రం అందించినట్టు అవుతుంది. బట్ ఆనంని తప్పించడానికి ఏదైనా రీజన్ ఉందా? రీప్లేస్మెంట్ మాత్రమే. ఆ సామాజిక ఆనం గారిని ఎలా ఇక్కడ ఒప్పించగలుగుతారు? ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీలో ఆనం రామనారాయణ రెడ్డి గారు చేసి, వైకాపాలో చేసి, తెలుగుదేశంలో చేసి, ఎన్నిసార్లు ఆనం రామనారాయణ రెడ్డి గారు అండి. కొత్త వాళ్ళకి అవకాశాలు రావాలి కదా. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కొనసాగిస్తారు. పరిటాల సునీత గారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కమ్మ సామాజిక వర్గం నుంచి పయ్యావుల కేశవ్ గారిని కొనసాగించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ. అనగాని సత్యప్రసాద్ గారు కొనసాగుతారు. అనగాని సత్యప్రసాద్ గారు కొనసాగుతారు. ఉంది అని విన్నాము. ఉన్నప్పటికీ 3 సార్లు వరుసగా గెలిచినటువంటి శాసనసభ్యులు కాబట్టి సామాజిక వర్గం కూడా కలుగిత సామాజిక వర్గం గౌడు ఖచ్చితంగా కొనసాగిస్తారు. అలాగే కొలుసు పార్థసారథి గారు యాదవ్ సామాజిక వర్గం, వారిని తొలగిస్తున్నారు. తొలగించే పల్లా శ్రీనివాసరావు గారు కానీ పుట్టా సుధాకర్ యాదవ్ గారు కానీ అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. అంటే పక్కన పెట్టడానికి ఏదైనా రీజన్? పనితీరు పట్ల అసంతృప్తి. పార్థసారథి గారు ఏంటంటే వైకాపా నుంచి వచ్చారన్నది ఒకటి. పల్లా శ్రీనివాసరావు గారు ఏమో తెలుగుదేశంలో రాష్ట్ర అధ్యక్షులు. పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆయన రాజకీయ జీవితం తెలుగుదేశం నుంచే ప్రారంభించారు కాబట్టి వాళ్ళ ఇరువురిలో ఒకరికి ఖచ్చితంగా అవకాశం ఇచ్చి తీరాల్సినటువంటి పరిస్థితి. టీటీడీ చైర్మన్ ఇచ్చినా చాలు అనేసి అటువైపు షిఫ్ట్ అయ్యారంటూ కూడా మనం వార్తలు చూడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో పుట్టా సుధాకర్ యాదవ్ గారి పేరు ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు? అంటే పుట్టా సుధాకర్ యాదవ్ గారి కుమారుడి ఉదంతం ఒక ఎత్తు అండి, కానీ సుధాకర్ యాదవ్ గారు పార్టీకి అందిస్తున్నటువంటి సేవలు మరొక ఎత్తు కాబట్టి ఖచ్చితంగా ఆయనని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. డోల బాల తొలగిస్తున్నారు. వీరాంజనేయ స్వామి గారు వారు దళిత సామాజిక వర్గమే, కొండెపి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన మరొకరికి అవకాశం కల్పించబోతున్నారు. ఎవరికి అన్నది వేచి చూడాలి. ఓకే, ఈయన పనితీరేనా ఇంకేదైనా పనితీరు పట్ల అసంతృప్తి. ఓకే, గొట్టిపాటి రవికుమార్ గారిని కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులైన 6వసారి శాసనసభ్యులైన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఒకవేళ రవికుమార్ గారిని పక్కన పెట్టాల్సి వస్తే ధూళిపాళ్ల నరేంద్ర గారికి అవకాశం ఉంటుంది. లేదు ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్ గారిని కొనసాగించాలనుకుంటే వారినే కొనసాగిస్తారు. ఓకే, కందుల దుర్గేష్ గారిని తొలగించి
జనసేన నుంచి ఎవరికి ఇవ్వాలన్నది ఒక చర్చ అయితే జనసేన అంతర్గత శ్రేణుల్లో జరుగుతోంది. ఓకే, పార్టీ పూర్తి స్థాయిలో అంతర్గత శ్రేణుల్లో దుర్గేష్ గారిని తొలగిస్తే అదే సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి పంచకల రమేష్ బాబు గారికి అవకాశం దొరుకుతుంది పెందుర్తి శాసనసభ్యులు. లేదు మరొక సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనుకుంటే మనకి గౌరవ సామాజిక వర్గానికి చెందిన కొనతాల రామకృష్ణ గారికి జనసేన నుండి అవకాశం ఉండేటటువంటి పరిస్థితులు ఎక్కువగా అనిపిస్తున్నాయి. ఓకే, కొనతల గారికి ఎంతవరకు ఛాన్స్ అంటే చాలా మంది ఉన్నారు లిస్ట్ లో, కొత్త కొత్త పేర్లు. ఇప్పుడు రాజ్యసభకు వచ్చేసరికి లింగమనేని గారికి సంబంధించి ఇదైపోయింది. మొదటి నుంచి జనసేన నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీ కేటగిరీలో ఇప్పుడు నాగబాబు గారు కూడా ఉన్నారు. మరి ఆయన కూడా వస్తుంది అంటూ వినడం జరిగింది. ఎంతవరకు నిజం ఉంది దీంట్లో? అంటే నాగబాబు గారిని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నది సమీకరణలలో భాగంగా సాధ్యపడదు సంధ్య గారు. ఎందుకంటే అది సాధ్యపడదు. ఎవరు ఆశించినా ఆశించకపోయినా, ఎవరు ఊహించినా ఊహించకపోయినా అది సబబైన పద్ధతి కూడా కాదు. ఓకే, గుమ్మడి సంధ్యారాణి గారిని షెడ్యూల్ తెగలకు చెందిన ఎస్టీ నియోజకవర్గం సంధ్యారాణి గారిని తొలగించి జనసేన కూడా ఇక్కడ నిమ్మక జయరాజు జనసేన కూడా ఎస్టీ నియోజకవర్గం చిర్రి బాలరాజు ఒకరున్నారు, పోలవరం ఎస్టీ నిమ్మక జయరాజు గారు ఒకరున్నారు. ఓకే, సంధ్యారాణి గారిని తొలగిస్తే నిమ్మక జయరాజు గారికి, అదే ప్రాంతానికి చెందిన నిమ్మక జయరాజు గారికి అవకాశం ఉండొచ్చు షెడ్యూల్ తెగల నుంచి. మెయిన్ సన్ స్ట్రోక్ గుమ్మడి సంధ్యారాణి గారికి ఫస్ట్లీ అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇబ్బంది పడింది కొడుకుకు సంబంధించిన విషయానికి సంబంధించి. ఓకే, బీసీ జనార్దన్ రెడ్డి గారిని కొనసాగిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి వారే ఉన్నారు కాబట్టి కొనసాగిస్తారు. టీజీ భరత్ గారు కొనసాగుతారు. వైశ్య సామాజిక వర్గం నుంచి ఏకైక పార్టీలో ఉన్నారు కాబట్టి వారు కొనసాగుతారు. అంటే సామాజిక వర్గంగా మాత్రమేనా లేకపోతే వెన్నుదన్నులు కూడా సామాజిక వర్గమైనటువంటి వెన్నుదన్నులు కూడా? ఓకే, సవిత గారిని తొలగించాలి అనేటటువంటి ఆలోచన అయితే ఉంది. కానీ కుర్మ సామాజిక వర్గం నుంచి మహిళా కుటుంబ సామాజిక వర్గం వెనుకబడిన తరగతుల నుంచి సవిత గారిని కొనసాగించాలా లేకపోతే సవిత గారిని పక్కన పెట్టాలన్నది ఒక చర్చ జరుగుతోంది. పనితీరు పరంగా మిశ్రమ స్పందన ఉంది. పనితీరు పరంగా ఎందుకంటే ఆవిడేమి నియోజకవర్గంలో కావచ్చు, శాఖాపరమైనటువంటి అంశాలలో కావచ్చు, ఆవిడ మరీ వెనకబడిపోయింది లేదు, మరీ అద్భుతాలు సాధించి ముందుకు వెళ్ళిపోయింది లేదు. నియోజకవర్గంలో కూడా ఆవిడ చాలా బలంగానే పెనుగొండలో ఉన్నారు. వారిని తొలగిస్తే కాలువ శ్రీనివాసులు గారు వాల్మీకి సామాజిక వర్గం తెలుగుదేశంలో, ఆ సామాజిక వర్గం ఎదురు చూస్తుంది, వారికి అవకాశం ఉండొచ్చు. కాలువ శ్రీనివాస్ గారు గతంలో కూడా చేశారు కదా, ఎంపీగా చేశారు. ఓకే, వాసంశెట్టి సుభాష్ గారిని తొలగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం కల్లుగీత సామాజిక వర్గానికి చెందిన సుభాష్ గారిని తొలగించి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంటి నుంచి పితాని సత్యనారాయణ గారికి అవకాశాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. కాదు అనుకుంటే తెలుగుదేశంతోనే ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి గౌతి శిరీష్ గారికి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి గౌతి శిరీష్ గారికి అవకాశం ఉంటుంది. ఉమ్మడి తూర్పుగోదావరి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఈ వాసంశెట్టి సుభాష్ గారిని అంబేద్కర్ కోనసీమ నుంచి తొలగిస్తే అంబేద్కర్ కోనసీమ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం ఏదైతుందో 7 శాసనసభ నియోజకవర్గాలకు కాను కాపు సామాజిక వర్గం నుంచి కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి సంధి గారు. ఓకే, నెక్స్ట్ కొండపల్లి శ్రీనివాస్ గారిని తొలగిస్తే కిమిడి కళా వెంకటరావు గారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. కిమిడి కళా వెంకటరావు గారు ఖచ్చితంగా ఒక పర్యాయం నాకు కావాలి, రాష్ట్ర మంత్రిమండలిలో మరొకమారు నేను చేద్దాం అనుకుంటున్నాను అన్నదైతే అధినేత దగ్గర విజ్ఞప్తులు అయితే వారి విజ్ఞప్తులు చేసుకోవడం జరిగింది. అని కొండపల్లి శ్రీనివాస్ గారిని తొలగించడం అనేది లోకేష్ గారికి అది సబబైనటువంటి సమ్మతమైనటువంటి అంశం అయితే కాదు. టీం లోకేష్లో ఆయన కూడా చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్ర మంత్రి. కళా వెంకటరావు గారు అనేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా అత్యంత సన్నిహితులు అయినటువంటి పార్టీ మాజీ అధ్యక్షులు కూడా. ఓకే, చివరిగా రాంప్రసాద్ రెడ్డి గారిని తొలగిస్తున్నారు. తొలగించి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి 2 పేర్లు పరిశీలనలోకి వస్తే, ఒకటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు. కానీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారి పట్ల నారా లోకేష్ గారు సుముఖంగా లేరు. మొన్న ఇన్ఛార్జ్లకు సంబంధించి పెద్దగా తీసుకోలేదు. అట్లాగే ఇప్పుడు ఏంటంటే అదే జిల్లాకు సంబంధించి అమర్నాథ్ రెడ్డి గారు గతంలో మంత్రి చేసిన అమర్నాథ్ రెడ్డి గారి పేరు మరొకసారి పరిశీలనలోకి వచ్చింది. అసలు ఈ ప్రాంతం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం లేకపోయినా ఏం ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. మనకి ఖచ్చితంగా ఉండాల్సిన రావాల్సినటువంటి సామాజిక వర్గాలు అనుకునేటప్పటికీ కాళింగ సామాజిక వర్గం నుంచి బెందాళ అశోక్ గారు, కూన రవికుమార్ గారిలో ఒకరికి. బెందాళ అశోక్ గారు వరుసగా అప్రతిహతంగా 3 పర్యాయాలు గెలుపొందారు ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి. కాబట్టి ఆయన పేరు చాలా ప్రాధాన్యత గల
వరుసలోకి వచ్చింది. ఆ తర్వాత మీకు గౌర సామాజిక వర్గం నుంచి గణబాబు గారు తెలుగుదేశంలోనే 4 పర్యాలు గెలుపొందారు. మధ్యలో ఒకసారి ప్రజారాజ్యంలోకి వచ్చి ఓడిపోయారని తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. 4 పర్యాలు తెలుగుదేశంలోనే గెలిచారు గణబాబు గారు. గణబాబు గారి పేరు ఒకటి సీరియస్గా పరిశీలనలోకి వచ్చింది. ఆ తర్వాత వాల్మీకి సామాజిక వర్గం నుంచి కాల్వ శ్రీనివాసులు గారు తెలుగుదేశం అయితే, భాజపా అయితే డాక్టర్ పార్థసారథి గారు అన్నారు. కానీ పార్థసారథి గారికి ఇవ్వాలంటే సత్యకుమార్ యాదవ్ గారిని తొలగించాల్సిందే. ఇది ఒక సమీకరణ. కాకపోతే కాల్వ శ్రీనివాసులు గారి పేరే అధినేత చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ముందు వరుసలో ఉంది. కోనసీమకు వచ్చేటప్పటికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం నుంచి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఆయన సామాజిక వర్గంగా చూడాలా, ఉప ముఖ్యమంత్రిగా చూడాలా, లేదా కులానికి ప్రాంతానికి అతీతంగా చూడాలన్న చర్చను పక్కన పెడితే కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి అనుకుంటే మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఏకైక కాపు కొత్తపేట నియోజకవర్గం నుంచి ఆ 7 నియోజకవర్గాలు కాపు సామాజిక వర్గం నుంచి ఒక్క బండారు సత్యానందరావు గారు. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వాల్సి ఉండాలని కోనసీమలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం బలంగా వారు తెలుగుదేశాన్ని వారు కోరుతున్నారు. అది ఉన్నదేమో 8 అనుకుంటే మార్పులు చేర్పులు లిస్ట్ మరి శాంతాడంతో దీంట్లో మరి సీనియారిటీని చూసే అవకాశం ఉందా? పార్టీ కోసం వారు నిలబడిన విధానం చూస్తారా, లేదు అంటే ఆర్థిక పరిపుష్టి ఉండి మిగతా వాటి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటారండి. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే చింతకాయల విజయ్ గారు రాజ్యసభకి నామినేట్ చేసేసారు కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు కూడా రాష్ట్ర మంత్రి కావాలని ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఆల్రెడీ స్పీకర్ గా ఉన్నారుగా, అంటే స్పీకర్ గా తొలగించమని, స్పీకర్ గా తొలగించి వారిని రాష్ట్ర మంత్రిగా కావాలని ఉవ్విళ్ళు ఊరుతున్నా. లేదు 2029 ఎన్నికలకి ఖచ్చితంగా మీరే నిలబడి, ఎందుకంటే అప్పుడు రాజ్యసభకి కొనసాగుతూ ఉంటాడు కాబట్టి మీరే పోటీ చేస్తారు, మీరే గెలుస్తారు. మీరే గెలిస్తే మిమ్మల్ని అప్పుడు రాష్ట్ర మంత్రి చేస్తాం కాబట్టి ఇప్పుడు స్పీకర్ వద్దుని అనుకుంటే ఇదే ప్రాంతానికి చెందిన ఇదే సామాజిక వర్గం కుప్పలవెల్లం సామాజిక వర్గానికి చెందిన బండారు సత్యనారాయణ మూర్తి గారికి స్పీకర్గా అవకాశం ఇచ్చేటటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి అత్యాశ కాకపోతే ఏంటి సార్? ఆల్రెడీ కొడుకు రాజ్యసభగా ఉన్నారు, ఆయన స్పీకర్గా ఉన్నారు. ఈ వీళ్ళ హయాంలో క్యాబినెట్ మంత్రిగా కూడా ఆయన చేశారు. కొత్త వాళ్ళకి ఇవ్వాలని కోరుకోవాలి, కానీ ఉన్న వాళ్ళే మాకు మంత్రివర్గంలోకి రావాలనుకుంటున్నామని చెప్తే ఇప్పుడు సంవత్సరాల పాటుగా మీరు అన్నట్టుగా బండారు సత్యానంద గారు కావచ్చు, గౌరవ సామాజిక ఎన్నికలండి. బండారు సత్యానందరావు గారు 8 ఎన్నికలు, 4 ఎన్నికలు గెలిచారు. 8 ఎన్నికల్లో ఒకసారి ప్రజారాజ్యం నుంచి ఆయన గెలిచింది. అది కూడా వంగగీత గారు, తర్వాత జ్యోతుల నెహ్రూ గారు, తోట త్రిమూర్తులు గారు అందరూ ప్రజారాజ్యంలోకి వెళ్ళామని ఒత్తిడి తీసుకొస్తే వారు ప్రజారాజ్యంలోకి వెళ్ళారు. కానీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీలో 8 ఎన్నికలు చేసినటువంటి సీనియర్ నేత. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మంత్రి అవుతారు చెప్పండి? అసలు విచిత్రం ఏంటంటే ఆయన చంద్రబాబు గారితో పనిచేశారు, చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో పనిచేశారు, పవన్ కళ్యాణ్ గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, లోకేష్ గారితో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా సరే కోనసీమ నుంచి రావాల్సిన ఆయనకు లేకపోవడం మైనస్ ఏంటంటే ఆయన కూడా ఆయన నోరు విప్పి చెప్పకపోవడం, ఆ మెటక వైఖరి. 8 ఎలక్షన్స్ ఆయన ఎట్లా ఫేస్ చేశారు? మృదు స్వభావం. నాకు అదే మీరు చెప్పినప్పుడు అదే 8 ఎలక్షన్లు ఫేస్ చేసిన వ్యక్తి అని అంటే ఎంత రాట తెలిపోయి ఉంటారు. బట్ ఇప్పటి వరకు ఆయన నియోజకవర్గానికి సంబంధించి తప్పితే పర్సనల్ గా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఎక్కడ 8 ఎలిగేషన్స్ లేవు ఆ వ్యక్తి మీద. ఎక్కడ ఎవరి మీద దుర్భాషలాడారు, ఈయన అసలు గొంతెత్తి అవతల వాళ్ళని నిందించారు అన్నది ఏదీ లేదు. పార్టీ కోసమే పనిచేశారు అన్నది, ఇంతమందితో సత్సంబంధాలు ఉండి ఆయన మంత్రివర్గంలోకి రాలేకపోవడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. నెక్స్ట్ కాళింగ సామాజిక వర్గానికి ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, వాళ్ళ మీటింగ్స్ కావచ్చు ఏకతాటిపైకి వచ్చేందుకు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు పార్టీలకు అతీతంగా ఏకతాటి మీదకి వచ్చారు రావడం దువ్వాడ శ్రీనివాస్ గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ఏకతాటి మీదకి వచ్చి వాళ్ళ బలమైనటువంటి వాళ్ళ గొంతుకుని వాళ్ళు వినిపించారు. నెక్స్ట్ గణబాబు ఆయన గవర అక్కడే ఉంటాయి ఆ సామాజిక వర్గం గవర. ఓకే, అది బీసీ అనమాట. వారు తెలుగుదేశంలోనే తెలుగుదేశంలోనే ఆయన ప్రయాణం చేస్తున్నారు. గంటా శ్రీనివాసరావు గారు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన వైపు ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నారు. ఆయన తెలుగుదేశం నుంచి ఆయన జనసేన నుంచి కొనతాల రామకృష్ణ గారికి అవకాశం కల్పించమంటే, గతంలో కూడా కాంగ్రెస్ హయాంలో కొనతాల రామకృష్ణ గారు అక్కడి నుంచి చేశారు, గంటా శ్రీనివాసరావు గారు అక్కడి నుంచి చేశారు. కాబట్టి సరికొత్త ముఖాలకు అవకాశం ఇస్తే పంచకల్ల రమేష్ బాబు గారు అట్లాగే గణబాబు గారు ఇద్దరికి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే మీకు కొత్తగా
రాష్ట్ర మంత్రులు అయినటువంటి నేపథ్యం వాళ్ళు పొందుతారనమాట. ఖచ్చితంగా అది జరుగుతుంది, అది జరగాలి. అది జరిగితే ఏమవుతుందంటే అధినాయకత్వం పట్ల, పార్టీ అధినాయకత్వం పట్ల వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. కొత్త వాళ్ళకు కూడా ఒక పార్టీ నమ్ముకొని ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఒక సముచిత స్థానం లభిస్తుంది అనేది కూడా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల రేపు లోకేష్కి ఇది ప్లస్ అవుతుంది. మెయిన్ థింగ్ అంటే వీళ్ళు టీంని ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు, పాత కొత్త కలయిక అనేది ఆ మెసేజ్ వెళ్ళినప్పుడు ఈ మధ్య కోరబడిన సమన్వయం అనేది మరొకసారి ఆ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే అధిష్టానం ఆలోచించాలి, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వీళ్ళను ప్రప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే ఒకసారి నేమ్స్ బెందాళం అశోక్, కూన రవికుమార్లలో ఒకరికి కాళిక సామాజిక వర్గం, ఇద్దరిలో ఒకరికి అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరికైనా ఒప్పుకోవచ్చు. ఖచ్చితంగా గణబాబు గారికి గౌర సామాజిక వర్గాన్ని ఇస్తే గణబాబు గారికి, మన దుర్గేష్ గారిని తప్పించి కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారు, ఆ తర్వాత వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి. అది వాళ్ళు తెలుగుదేశం నుంచి కాలువ శ్రీనివాసులు గారికి ఇస్తారా, భాజపా నుంచి డాక్టర్ పార్థసారథికి ఇస్తారన్నది వాళ్ళ అంతర్గత చర్చల్లో పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం అది. వాల్మీకి సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇవ్వవలసినటువంటిది కోనసీమ అంబేద్కర్ జిల్లా నుంచి సామాజిక వర్గం నుంచి ఇచ్చి తీరాలి. ఎందుకంటే 7 నియోజకవర్గాలలో ఒక్క నియోజకవర్గం నుంచి మాత్రమే, కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట శాసనసభ నియోజకవర్గం నుంచి మాత్రమే కాపు సామాజిక వర్గం నుంచి బండారు సత్యనందరావు గారు ఒకరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగతా 6 నియోజకవర్గాల్లో రామచంద్రాపురం బీసీ, ముమ్మిడివరం బీసీ, తర్వాత వచ్చేసి మనకి అమలాపురము, రాజోలు, పీగన్నవరం అన్ని ఎస్సీ రిజర్వ్డ్ అనమాట. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు టీడీపీలో ఎంతమంది కాపు మినిస్టర్లు ఉన్నారు సార్? అంటే మనకి తెలుగుదేశం నుంచి నిమ్మల రామానాయుడు గారు ఒకరు, తర్వాత వచ్చేసి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు. నేను ఓన్లీ టీడీపీ నుంచి అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ మొత్తం అంతా టీడీపీ బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళు కదా. అవును, మొత్తం టీడీపీ గురించే. ఇప్పుడు అంటే జనసేనలో ఇద్దరు, తెలుగుదేశం నుంచి కొండపల్లి శ్రీనివాస్ గారు అండి, కొండపల్లి శ్రీనివాస్ గారు తర్వాత నిమ్మల రామానాయుడు గారు. జనసేనకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, కందుల దుర్గేష్ గారు మరొక మంత్రి, తెలుగుదేశంలో నారాయణ గారు మరొక మంత్రి. ముగ్గురు తెలుగుదేశం నుంచి ముగ్గురు, కొండపల్లి శ్రీనివాస్ గారు, నారాయణ గారు, నిమ్మల రామానాయుడు గారు, ముగ్గురే. ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళిద్దరు, పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు, మొత్తం 5. అంటే ఇంకొకరికి స్పేస్ ఉందా డిస్కషన్ ఉంటుంది ఖచ్చితంగా ఉంది. అందులో ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ తెలుగుదేశం నుంచి ఒక రాష్ట్ర మంత్రి భర్తీ చేయడానికి ఇంకా ఒక బెర్త్ అట్లాగే ఉంది, కన్ఫర్మ్ చేయలే. అంటే 26th కి ఒకటి ఉంది, అప్పటి నుంచి ఉంది. ప్రక్షాళన అనేది అది వేరు. 24 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 26 భర్తీ చేయాల్సింది 25తోనే భర్తీ అయింది. ఒకటి అప్పటి నుంచి అలాగే ఉంది. అవును, పెండింగ్ లో ఉంది. అది నాగబాబు గారి కోసం అప్పుడు ఆపారా, గంటా శ్రీనివాసరావు గారు పోటీలోకి వచ్చారని ఆపారా, లేకపోతే కాళింగకి ఇచ్చి వాల్మీకి ఇవ్వకపోతే, వాల్మీకి ఇచ్చి గౌరకి ఇవ్వకపోతే బల్లగుల్లాలు పడతారని ఇవ్వలేదా, లేదా తెలుగుదేశంలో గంటా శ్రీనివాసరావు గారు, బండారు సత్యానందరావు గారు తేల్చుకోలేక ఇవ్వలేదా, ఇట్లా చాలా $1 మిలియన్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట. కాబట్టి అది ఖచ్చితంగా ఇప్పుడు భర్తీ చేయాలి, ఇప్పుడు భర్తీ చేసి తీరాలి. మీరు చెప్తున్న గణబాబు కావచ్చు, నెక్స్ట్ బండారు సత్యానంద్ కావచ్చు, బెందాళం అశోక్ కావచ్చు, వీళ్ళందరికీ ఇవ్వాలి అని అంటే కేవలం పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్నారన్న ఒక కారణం, అంతేనా? పార్టీతో ప్రయాణం చేయడం, పార్టీ పట్ల విధేయతతో పాటు సామాజిక సమీకరణలలో భాగంగా కూడా ఆయా సామాజిక వర్గాలకు ఇస్తే, ఎప్పుడు మేము వెనుకబడిన తరగతుల పార్టీ, వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం మేము పాటుపడ్డామని చెప్పడం కాదు. కాళింగ సామాజిక వర్గానికి, వాల్మీకి సామాజిక వర్గానికి, గౌర సామాజిక వర్గంతో పాటు కాపులు, తెలగాలు, బలిజలు అంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, జనసేన మాత్రమే కాదు అని సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీలో వాళ్ళు అగ్రాసనం వేస్తే, ఆ అగ్రాసనం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాళ్ళు అక్కడ బండారు సత్యానందరావు గారికి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే, అక్కడున్న 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న బలమైనటువంటి 7 శాసనసభ నియోజకవర్గాల విచిత్రమైన ఒక విషయం చెప్పనా మీకు, ఇంక్లూడింగ్ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ పీగన్నవరం, రాజోల్, అమలాపురంలలో పరిస్థితి ఏంటో తెలుసా మీకు? డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ కాపులు, ఇవేమో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు. దీని గురించి ఒకరోజు మాట్లాడుకుందాం, అర్థమైందా? కాబట్టి ఏంటంటే అక్కడ మీకు ఆ తీవ్రత సాంద్రత ఉన్నటువంటి ప్రాంతం. పైగా అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వచ్చేటప్పటికి, అమలాపురం ఎస్సీ రిజర్వ్ టోటల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే మొత్తంగా కాపు సామాజిక వర్గమే మీకు ప్రథమ సంఖ్యలో, ప్రథమ వరుసలో ఉంటుంది. దీస్ పీపుల్ ఆర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అటువంటి చోట బండారు సత్యానందరావు గారికి ఇస్తే ఏమవుతుందంటే, ఈ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి అసంతృప్తి జ్వాలలు కానీ, ఆగ్రహ జ్వాలలు కానీ, వ్యతిరేకత కానీ చల్లారుతుంది. అది
రేపు మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే అది మీకు రాజమార్గం వేస్తుంది, మార్గం సుగమం అవుతుంది ముందు మీకు. ఓకే, మరి చూద్దాం మరి ఎంతవరకు విధేయతగా ఉన్న వాళ్ళకి అవకాశాలు వచ్చినా వెళ్లకుండా పట్టుకొని ఉన్న వాళ్ళని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు. అందులో ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ ఆర్థిక పరిపుష్టి ఉన్న లీడర్స్ కూడా. మరి ఇది లోకేష్ గారి టీంని ఫామ్ చేస్తారా, చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఆయన సీనియారిటీని చూపిస్తారా అనేది మహా అంటే ఇంకో నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. చేంజ్ ఓవర్స్ అయితే ఉంటాయి గ్యారంటీగా. ఎంతవరకు మీరు చెప్పిన ఆ విశ్లేషణ కరెక్ట్ అవుతుందని చూద్దాం. మంచి డీటెయిల్స్ ఇచ్చారు, ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.